ప్రధాని నరేంద్ర మోదీ హెలికాప్టర్ ల్యాండ్ అయింది. పూర్తి సంప్రదాయబద్ధమైన వస్త్రాల్లో ఒక ఆరెంజ్ కలర్ కుర్తా, వైట్ ధోతీతో పాటుగా ఆరెంజ్ కలర్ కాషాయ రంగు కండువా వేసుకుని ఆయన అయోధ్య చేరుకున్నారు. ఇక్కడ నుంచే హనుమాన్ గడి, అదేవిధంగా మాకు ప్రతినిధి వెంకటేష్ చెప్తున్నట్టు రామ్లల్లా తాత్కాలిక కట్టడం రామ్లల్లాకి వెళ్లి అక్కడ దర్శనం చేసుకుని శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం చూస్తున్నాము సాక్షి స్క్రీన్ పైన. వెంకటేష్ చెప్పండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడే అయోధ్యలో అడుగుపెట్టారు. మొత్తానికి ప్రధానమంత్రి హోదాలో అడుగుపెట్టినటువంటి తొలి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించారు. మొత్తానికి ఈ అయోధ్య సంబంధించినటువంటి అంశంపైన గత 5 శతాబ్దాలుగా నలుగుతున్నటువంటి వివాదం మనందరికీ తెలుసు. మొత్తానికి ఈ వివాదానికి సుప్రీంకోర్టు గత ఏడాది తెరదించడంతో అయోధ్యలో ఒక భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణానికి మరికొద్ది క్షణాల్లో అంకురార్పణ జరగబోతోంది. వివాదాలు అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మార్గం అంతా కూడా లైన్ క్లియర్ అయినటువంటి ఒక అపురూపమైనటువంటి క్షణం. సో ఈ క్షణం కోసం రామ భక్తులు హిందువులంతా కూడా కొన్ని వేల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. సో ఆ నిరీక్షణ ఫలించి కొద్ది క్షణాల్లో ఆ అపురూపమైనటువంటి దృశ్యాన్ని మనం చూడబోతున్నాం. మొత్తానికి రామ్ లల్లాకు అట్లాగే అంతకంటే ముందు హనుమాన్ గడికి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పూజలు చేయబోతున్నాం. మనం చూస్తున్నాము స్క్రీన్ పైన ప్రధానమంత్రి కాన్వాయ్కి సంబంధించినటువంటి వాహనాలన్నీ కూడా బయలుదేరాయి. అక్కడ నుంచి కొద్దిసేపట్లోనే హనుమాన్ గడి ఉన్నటువంటి ప్రాంతానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరుకుంటారు. అక్కడే ఆయన పూజలు నిర్వహించబోతున్నారు. సుమారు ఒక 10 నిమిషాల పాటు ఆయన అక్కడే ఉండేటువంటి అవకాశం ఉందని నిర్వాహకులు ఇచ్చినటువంటి సమాచారం. సో అక్కడి నుంచి ఒక 4-5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది రామ్లల్లా సంబంధించినటువంటి కట్టడం. సో ఆ తాత్కాలిక టెంపుల్ గత చాలా సన్నటి ఇరుకైనటువంటి ఒక సెక్యూరిటీ రెస్ట్రిక్షన్స్ మధ్య దాని వద్దకు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో వాటి రెస్ట్రిక్షన్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ద్వారాన్ని ఏర్పాటు చేసి ఆ ద్వారం ద్వారా ఆయన వెళ్లి అక్కడ దర్శించుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పూర్తి చేసింది. అక్కడి నుంచి అక్కడే ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి సభాస్థలికి భూమి పూజ సభాస్థలికి చేరుకుంటారు. సో భూమి పూజ సంబంధించినటువంటి వేదిక పైన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, అట్లాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పాటిల్, సో వీరందరూ కూడా వేదికపై ఉండబోతున్నారు. అట్లాగే ఈ ట్రస్ట్కి సంబంధించి ట్రస్ట్ చైర్మన్గా ఉన్నటువంటి నృత్య గోపాల్ దాస్, వీరు మొత్తానికి ప్రధానమంత్రితో పాటు మరొక 4 ఈ వేదిక పైన ఉండబోతున్నారు. సో వీరందరి సమక్షంలో ఈ యొక్క అపురూపమైనటువంటి ఒక ముహూర్తంలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తున్నారు. సో మొత్తానికి ఈ క్షణం కోసం అనేక సంవత్సరాలుగా హిందువులంతా కూడా హిందూ లోకం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి ఈ ఘట్టం ఇప్పుడు ఆవిష్కారం అవుతుంది. నిజానికి ఈ కార్యక్రమానికి కొన్ని లక్షల మంది వస్తారని కూడా అంచనా వేశారు. కానీ కోవిడ్ కారణంగా ప్రభుత్వం మొత్తం రెస్ట్రిక్షన్స్ విధించింది. కోవిడ్ మహమ్మారి చాలా తీవ్రంగా వ్యాపిస్తున్నటువంటి తరుణంలో జనం కనుక ఎక్కువ వస్తే దాని తీవ్రత మరింత పెరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి సోషల్ డిస్టెన్స్, భౌతిక దూరం అనేటువంటి నిబంధనలు పాటించాల్సి ఉంది. కాబట్టి ఆ మేరకు రెస్ట్రిక్షన్స్ను కఠినంగా అమలు చేశారు. కేవలం 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం పలికారు. వారికి మాత్రమే సోషల్ డిస్టెన్స్ నిబంధనలను అమలు చేస్తూ వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినటువంటి సందర్భం చూసాం. మిగిలిన వారందరూ కూడా చాలా మంది ఇటు మీడియా కానీ మిగిలినటువంటి అయోధ్యవాసులందరూ కూడా సరయూ నదీ తీరంలోని వారంతా అక్కడే ఏర్పాటు చేసినటువంటి ఒక చాలా పెద్ద బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. సో ఆ బిగ్ స్క్రీన్స్ పైన వీటికి సంబంధించినటువంటి లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. వాటి ద్వారా ప్రజలంతా కూడా నేరుగా దాన్ని వీక్షించేటువంటి అవకాశం కల్పించారు. ఇప్పటికే ఈ మొత్తం ఉద్యమానికి నేతృత్వం వహించినటువంటి విశ్వ హిందూ పరిషత్తు హిందువులందరికీ ఒక పిలుపునిచ్చింది. ఈ సమయంలో గుళ్ళు కానీ వాళ్ళ ఇళ్ల లోపలే దీపాలు వెలిగించి అయోధ్య రాముడికి రామభజనలు చేస్తూ ఈ రామాలయానికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమానికి అందరూ కూడా వారు భజన చేస్తూ రాముడికి పూజలు చేయాలని విశ్వ హిందూ పరిషత్ పిలుపునిచ్చింది. అన్ని దేవాలయాలు కానీ వివిధ ప్రదేశాల్లో దీన్ని ఒక పండగలాగా, దీన్ని ఒక దీపావళి లాగా సెలబ్రేట్ చేసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ ఒక పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఆ మేరకు అనేక చోట్ల కూడా విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. మొత్తానికి ఈ విశ్వ హిందూ పరిషత్ 1980s నుంచి ఈ కార్యక్రమాన్ని, ఈ రామ జన్మభూమి ఉద్యమాన్ని చేతుల్లోకి తీసుకుంది. అశోక్ సింఘాల్ నేతృత్వంలో ఈ మొత్తం ఉద్యమం కూడా నడిచింది. సో చివరికి న్యాయస్థానాల జోక్యంతో ఈ సమస్యకు, ఈ సివిల్ డిస్ప్యూట్ ఏదైతే 2.77 ఎకరాల సివిల్ డిస్ప్యూట్ అనేక సంవత్సరాలుగా ఇది న్యాయస్థానంలో నలిగి చివరికి గత ఏడాది నవంబర్ 9నే
ఇది పరిష్కారమైంది. ఈ పరిష్కారానికి ఇటు హిందూ ముస్లింలందరూ కూడా ఆమోదం తెలపడంతో మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసింది. ఇటు హిందువులకు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసింది, అట్లాగే ముస్లింలు అక్కడే ఒక 5 ఎకరాల స్థలాన్ని కూడా హాలి అనేటువంటి ప్రాంతంలో 5 ఎకరాల భూమిని కూడా ముస్లింలకు ఇచ్చింది. అక్కడ వారు మసీదు నిర్మించుకునేందుకు ప్రభుత్వం వారికి సంబంధించినటువంటి భూమిని ఏర్పాటు చేసింది. అలాగే అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా వారికి అందజేసింది. ఇంకోవైపు ఇటు అయోధ్యలో రాముడు ఎక్కడైతే జన్మించినటువంటి ప్రదేశం ఉందో అదే స్థలంలో భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం కోసం అవసరమైనటువంటి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసింది. నిజానికి ట్రస్ట్లో ఒక విశేషత కూడా ఉంది. నిజానికి విశ్వ హిందూ పరిషత్ ఒక అభిప్రాయం ప్రకారం ఇది శంకుస్థాపన కార్యక్రమం కాదు, ఇది భూమి పూజ కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి రాఘవులు మనకిచ్చినటువంటి ఇంటర్వ్యూలు చెప్పారు. నిజానికి 1989లోనే ఈ రామ జన్మభూమికి రాముడి దేవాలయం కోసం అక్కడ శిలాన్యాస్ జరిగింది, శంకుస్థాపన జరిగింది. ఆ సమయంలోనే ఒక దళితుడు అయినటువంటి కామేశ్వర్ చౌపాల్ అనేటువంటి దళితుడు తొలిసారిగా అక్కడ శంకుస్థాపన చేశారు. ఆయనే ఆ రోజు ఇటుక పెట్టారు, దాన్నే శంకుస్థాపన కార్యక్రమంగా ఆయన అభివర్ణిస్తున్నారు. సో ఇప్పుడు జరిగేది భూమి పూజ కార్యక్రమం, అంటే ఈ దేవాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి పనుల ప్రారంభం కోసం జరిగేటువంటి భూమి పూజ కార్యక్రమం అని విశ్వ హిందూ పరిషత్ చెప్తుంది. నిజానికి శంకుస్థాపన లేయింగ్ ఫౌండేషన్ స్టోన్ అనేది ఆ రోజు కామేశ్వర్ చౌపాల్ అనేటువంటి దళితుడి ద్వారా అందరూ సాధు సంతుల సమక్షంలో దాన్ని పెట్టించారనేది విశ్వ హిందూ పరిషత్ చెప్తుంది. ఇప్పుడు చెప్తున్నటువంటి ప్రధానమంత్రి చేసేది భూమి పూజ కార్యక్రమంగానే మనం చూడాలని విశ్వ హిందూ పరిషత్ చెప్తుంది. నిజానికి ఈ ట్రస్ట్లో కూడా ఎవరైతే ఆ దళితుడు ఫౌండేషన్ స్టోన్ పెట్టారో ఆ దళితుడికి అవకాశం కల్పించారు. కామేశ్వర్ చౌపాల్ అనేటువంటి దళితుడు ఈ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్లో వన్ ఆఫ్ ది ట్రస్టీగా ఉన్నటువంటి సందర్భం. సో మొత్తానికి అన్ని వర్గాలకి, హిందుత్వంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు అవకాశం కల్పిస్తూ ఈ ట్రస్టును రూపకల్పన చేశారు. సో ఆ మేరకు విశ్వ హిందూ పరిషత్ దీన్ని ఒక భూమి పూజ కార్యక్రమంగా అభివర్ణిస్తోంది. 1989లోనే శంకుస్థాపన పూర్తయింది అనేది విశ్వ హిందూ పరిషత్ చెప్తున్నటువంటి అభిప్రాయం. సో వెంకటేష్, ఒక 175 మంది అతిథులు వస్తున్నారు కదా, ఆ 175 మందిలో ఎక్కువగా సాధు సంతులకే అవకాశం కల్పించారు. మోదీతో పాటు ఈ పొలిటికల్ లేకపోతే ఇతరత్ర రంగాలకి చెందిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ముఖ్యులు? కేవలం సాధు సంతులకు మాత్రమే ఆహ్వానం పలికారు. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రామ జన్మభూమి ట్రస్ట్ చెప్తోంది. ఎందుకంటే మనం చూసాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒక బీజేపీ నేతగానో లేకుంటే మరో అతిథిగా మనం చూడడం లేదు. కేవలం ఒక ప్రధానమంత్రి, దేశానికి, దేశ ప్రజలందరికీ ఆయన ఒక ప్రతినిధి కాబట్టి ఆయనను ప్రధానమంత్రి హోదాలో పిలిచామని చెప్తున్నారు. అట్లాగే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కానీ అట్లాగే గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వీరందరూ కూడా ఒక కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉన్నారు కాబట్టి వారిని ఆహ్వానించామని ట్రస్ట్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో రాజకీయాలకు అతీతంగా మొత్తం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మిగిలినటువంటి రాజకీయ పార్టీలు ఎవరికి కూడా ఇందులో ఆహ్వానం పలకలేదని ట్రస్ట్ చెప్తోంది. నిజానికి కరోనా మహమ్మారి కనుక లేకుంటే అనేక మంది ఈ ఆహ్వానించేటువంటి అవకాశం ఉండేది. నిజానికి తాము సుమారు ఒక 5 నుంచి 10 లక్షల మంది ఈ కార్యక్రమానికి వస్తారని విశ్వ హిందూ పరిషత్ కానీ అట్లాగే ట్రస్ట్ చెప్తోంది. కానీ కరోనా చేసినటువంటి ఈ కకావికలమైనటువంటి సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో ఇది ప్రజలందరికీ ఇది ఒక పెద్ద ఇబ్బందికరంగా మారుతుంది, వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి చాలా లిమిటెడ్ చేశాం. ఖచ్చితంగా 3 ఏళ్ల తర్వాత 3 ఏళ్లలో ఈ రామమందిర నిర్మాణం పూర్తవుతుంది. ఆ రామమందిర నిర్మాణం పూర్తయిన తర్వాత అందరూ అక్కడికి వచ్చి రాముడిని దర్శించుకునేటువంటి ఒక అవకాశం కలుగుతుందని ట్రస్ట్ చెప్తోంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య చేరుకున్నారు. ఇప్పుడే ఆయన కాన్వాయ్ మనం రావడం కూడా చూసాం. హనుమాన్ గడిలో హనుమంతుడి దర్శనం చేసుకున్న తర్వాత రామ్లల్లాకి చేరుకుంటారు. రామ్లల్లా అంటే బాలరాముని ఆలయంగా చెప్పుకుంటారు. అతి చిన్న ప్రదేశం ఇది. అక్కడ రాముణ్ణి దర్శించుకున్న తర్వాత ఇక్కడ భూమి పూజ ఎక్కడైతే జరుగుతోందో ఆ ప్రాంతానికి చేరుకుంటారు ప్రధాని నరేంద్ర మోదీ. అక్కడ భూమి పూజ నిర్వహిస్తారు. కేవలం 175 మంది అతిథుల మధ్య అయోధ్య రామమందిర నిర్మాణ భూమి పూజ జరగబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ 40 కిలోల వెండి ఇటుకతోటి ఈ భూమి పూజను మొదలు పెట్టబోతున్నారు. అయితే ఇది రామాలయ నిర్మాణానికి ప్రతీకగా భూమి పూజ మాత్రమే అని చెప్తున్నారు. షెడ్యూల్ ప్రకారమే ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య చేరుకున్నారు. పూర్తి సంప్రదాయ వస్త్రధారణలో మనకి కనిపిస్తున్నారు ప్రధానమంత్రి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అదేవిధంగా రామ జన్మభూమి ట్రస్ట్కి సంబంధించిన డిగ్నిటరీస్తో పాటు జిల్లా
జిల్లాల అధికారులు, రాష్ట్ర అధికారులు ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికారు. హనుమాన్ గడితో పాటుగా రామ్లల్లా ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ఈ భూమి పూజ కార్యక్రమానికి అటెండ్ అవ్వబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య చేరుకున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. హనుమాన్ గడిలో హనుమంతుని దర్శనం చేసుకున్న తర్వాత రామ్లల్లాకి చేరుకుని అక్కడ పూజలు నిర్వహించి ఈ భూమి పూజ జరిగే ప్రాంతానికి చేరుకుంటారు ప్రధాని నరేంద్ర మోదీ. పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది రామమందిర తీర్థ ట్రస్ట్ అని చెప్పుకోవచ్చు. రాజకీయాలకి సంబంధించిన నేతల ప్రమేయం లేకుండా కేవలం సాధు సంతులను ఎక్కువగా ఆహ్వానించింది. 175 మంది అతిథుల్లో 150 వరకు వీరే ఎక్కువగా ఉన్నారు. దేశంలో వివిధ ప్రాంతాలకి సంబంధించిన పీఠాధిపతులు, మఠాధిపతులతో పాటు పలువురు పెద్దలను ప్రస్తుతం ఈ భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానించింది రామమందిర ట్రస్ట్. అదేవిధంగా రాజు గతంలో రాచరికం ఉండేటప్పుడు రాజు, మంత్రి వీళ్ళు పెద్దలుగా ఉండేవాళ్ళు. ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రధాని కాబట్టి ఆ హోదాలో ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించింది రామ్ జన్మభూమి ట్రస్ట్. ఆయనతో పాటు రాష్ట్రాధినేతగా యోగి ఆదిత్యనాథ్తో పాటు రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ వీళ్ళంతా కూడా ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మరి కాసేపట్లోనే ఈ భూమి పూజ కార్యక్రమం జరగబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ 40 అడుగుల ఒక వెండి ఇటుకను అక్కడ పెట్టి దాంతో భూమి పూజను మొదలు పెడతారు. అక్కడి నుంచి అధికారికంగా అదేవిధంగా పూజా కార్యక్రమాల తర్వాత అధికారికంగా ఈ రామమందిర నిర్మాణం చేపట్టినట్టు అవుతుందని చెప్తున్నారు. అయితే గతంలోనే 2005 ప్రాంతంలో ఇక్కడ శంకుస్థాపన అనేది జరిగింది అనేది విహెచ్పికి సంబంధించిన కొందరు వ్యక్తులు చెప్తున్న మాటగా మనకి అర్థమవుతుంది. ప్రస్తుతం హనుమాన్ గడిలో ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న పూజల్ని మనం చూస్తున్నాం. ఒక ప్రత్యేక హారతి కూడా సమర్పించి అక్కడ ప్రదక్షిణ చేస్తున్నారు. ఆయనతో పాటు యూపీ ప్రధాని యోగి ఆదిత్యనాథ్ కూడా అక్కడ ఆలయంలో ఉన్నారు. ఆ తర్వాత రామ్లల్లా చేరుకుంటారు. అతి చిన్న కట్టడంగా చెప్పొచ్చు రామ్లల్లా. అక్కడ కూడా ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే భూమి పూజ నిర్వహించబోతున్నారో అక్కడికి చేరుకుని భూమి పూజ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు ప్రధాని నరేంద్ర మోదీ. కేవలం 175 మంది అతిథులతోటి ఈ భూమి పూజ కార్యక్రమం జరుగుతోంది. కేవలం 5 మాత్రమే స్టేజ్ పైన ఉండేలా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు ప్రధాని. యూపీ ముఖ్యమంత్రితో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఒకరిద్దరు రామజన్మభూమి ట్రస్ట్కి సంబంధించిన అధికారి వీళ్ళు మాత్రమే 5 మాత్రమే స్టేజ్ మీద ఉండి మిగతా అంతా కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే లక్షలాదిగా తరలి వచ్చి ఈ రామజన్మభూమికి భూమి పూజ జరగాలి అని భావించారు. ఈ కరోనా పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పరిమిత సంఖ్యలో అతిథుల్ని ఆహ్వానించి ఈ భూమి పూజ కార్యక్రమం చేస్తోంది రామ జన్మభూమి ట్రస్ట్. మరి కాసేపట్లోనే ఈ భూమి పూజ జరగబోతోంది. చూస్తున్నాం ప్రధాని నరేంద్ర మోదీ అదేవిధంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇక్కడ నుంచి బయటకు వచ్చిన దృశ్యాలు కూడా. ఆయన పూర్తి సంప్రదాయ వస్త్రాల్లో ఇక్కడికి చేరుకున్నారు, అయోధ్యకి చేరుకున్నారు. కాసేపటి క్రితమే అయోధ్యలో ఆయన హెలికాప్టర్ దిగింది. కాన్వాయ్లో బయలుదేరి ఈ హనుమాన్ గడి ప్రాంతానికి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ.
Next.